ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీని మన ఇండియన్ స్టూడెంట్స్‌కి పరిచయం చేసి, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగా ఉంటే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వల్ల వచ్చే బ్లెస్సింగ్సే మనకు కావాల్సింది. సో మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీ వల్ల, మనం చూస్ చేసుకునే కంట్రీ వల్ల, వాళ్ళకి వచ్చే క్వాలిటీ వల్ల మనకు మంచి డాక్టర్స్ ఇండియాకు అందిద్దామన్న ఒక ఉద్దేశంతోటి ఎంతసేపు ఏది బాగుంటుంది, ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ అని బాగుంటుందన్న ఉద్దేశంతో మేము జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము, సక్సెస్ఫుల్గా మనము జార్జియాలో ఉన్న ఆల్ ఇండియా లెవెల్లో జార్జియాలో ఉన్న యూనివర్సిటీని ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రమోట్ చేయడము, మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడ పంపించడము, అక్కడ నుంచి పాస్డ్ అవుట్ రావడము, ఎఫ్ఎంజీ క్లియర్ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఇండియాలో కానీ వాళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేసి ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తున్నది. సో అందులో భాగంగా మేము చాలా యూనివర్సిటీస్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఒకవేళ ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నదని నమ్మినప్పుడే, అన్ని విధాలా వెరిఫై చేసుకున్నప్పుడే ఆ యూనివర్సిటీని మనం ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేయడము, మన స్టూడెంట్స్ పంపించడము, కావాల్సిన సర్వీస్ని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఈరోజు మనము బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి సంబంధించి అసలు అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అది జార్జియాలో బాతుమి సిటీలో ఉంది. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన స్టూడెంట్స్కి ఎంతవరకు సూటబుల్ అవుతుంది అన్న దాని మీద పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీని మన తెలుగు స్టూడెంట్స్కు పరిచయం చేయడము,